అమెరికా డాలర్ డ్రీమ్స్. ఈ మధ్య గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే చాలు చక్కన ఫ్లైట్ ఎక్కి అమెరికానో కెనడానో పోయి డాలర్లు సంపాదించి ఆన్నే సెటిల్ కావాలి, ఎన్ఆర్ఐ అని పిలిపించుకోవాలనేటువంటిది అంటే చాలా రోజుల నుంచి ఉంది. ఈ మధ్య మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్నటువంటి మాట. ఇంతకుముందు ఓ ఊర్లోనో ఓ మండలంలోనో లేకపోతే ఓ జిల్లాలోనో ఎన్ఆర్ఐ అంటే చాలా రేరుగా ఉంటుండే. పలానా ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడంట, పలానా ఆయన అమెరికా పోతున్నాడంట అనేటువంటిది గొప్ప విషయం. కానీ ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే చాలు అమెరికా చెక్కేస్తున్నారు. అంటే ఎంఎస్, ఆ తర్వాత అక్కడే జాబు, అక్కడే సెటిల్. ఇది చాలామంది యువతులకు ఉన్నటువంటి కళ. దాంతోపాటు చాలామంది జాబులు వచ్చిన తర్వాత కూడా H1Bలు ఇట్లా చేయించుకుంటా ఇక కంపెనీల నుంచి కూడా ఫారిన్ పోయి సెటిల్ కావాలనుకుంటారు, ముఖ్యంగా అమెరికా. ఎందుకంటే ఆ డాలర్స్ అనేటువంటిది ఇట్లా కళ్ళ ముందల డాలర్ డ్రీమ్స్గా కనిపిస్తుంటాయి. కానీ గత కొద్ది రోజులుగా అమెరికా పరిస్థితులు మాత్రం అమ్మో రికా అనిపిస్తున్నాయంట. ఎందుకంటే అమెరికాలో పోయిన వాళ్ళు చాలామంది కూడా చాలా నానా ఇబ్బందులు పడుతున్నారంట. డాలర్ డ్రీమ్స్ అనేటువంటివి ఇప్పుడు భయాన్ని సృష్టిస్తున్నాయంట. అదే వార్త, చెదిరిపోతున్న డాలర్ డ్రీమ్స్. అమెరికాలో కొలువుల కోతలు, రోడ్లపైన విద్యార్థులు, 2.5 దశాబ్దాల్లో ఎన్నడూ చూడని సంక్షోభం, ఏడాది వ్యవధిలో 98% పెరిగిన ఉద్యోగుల ఊస్టింగ్, జాబ్ దొరక్కపోవడంతో భారత విద్యార్థుల అవస్థలు, హోటల్స్, పెట్రోల్ బంకుల్లో తక్కువ జీతానికి జాబులు కూడా చేస్తున్నటువంటిది. మొన్న మధ్య మనకు మాట ఫ్రెండ్ నుంచి అంటే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ నుంచి వచ్చిండే. ఇక్కడ ఐఐటిలో బీటెక్ అయిపోయిందంట, ఏదో కంపెనీలో 40 లక్షల ఆఫర్ వచ్చిందంట. 40 లక్షల ఆఫర్ వస్తే కూడా కాదనుకొని ఫారెన్కి వెళ్తే అక్కడ ఎంఎస్ అయిపోయిందంట. ఇప్పుడు జాబ్ లేక పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడంట. ఆ మధ్య ఎవరో తెలిసిన వాళ్ళ దాంట్లోనే 20 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకొని ఫారెన్ పోయిందంట. ఈరోజు జాబ్ లేదంట, ఈఎంఐలు ఎట్లా కట్టాలనో తెలుస్తలేదంట, బ్యాంక్ లోన్ ఎట్లా కట్టాలనో తెలియదంట. ఇట్లా చాలామంది అయితే అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి జాబులు చేసిన వాళ్ళు కూడా ఈరోజు జాబులు పోయి నరక యాతన పడుతున్నారంట. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంపులు, హోటళ్ళు, ఏ దాంట్లో అంటే దాంట్లో అయితే పనిచేస్తున్నారంట. ఒకటి విస్మయం కలిగించేటువంటి విషయం చెప్పనా, మెటా లాంటి కంపెనీలు, అమెజాన్, మెటా లాంటి టెక్ కంపెనీలో దాదాపు ఒక సంవత్సరంలో 168,000 మందిని జాబుల నుంచి తీసేసినాయంట. అమెజాన్, మెటా లాంటి టెక్ కంపెనీలు 168,000 మంది జాబుల నుంచి తొలగించినాయంట. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు కోల్పోయిన మొత్తం ఉద్యోగాల్లో 70%, అంటే ప్రపంచంలో 1,00,000 మంది జాబులు పోతే 70,000 మందివి అమెరికాలోనే జాబులు పోయినాయంట. కేవలం ఐటీ ఒకటే కాదు, ఎడ్యుటెక్, హోటల్స్, రెస్టారెంట్స్, టూరిజం, అన్ని రంగాల్లో అయితే ఆర్థికంగా కుదేలవుతోందంట అమెరికా. ఆర్థిక తిరోగమనం, ఆర్థిక మాంద్యం, ఇంకా ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. మనం గతంలో కూడా వినిపిస్తుండే, బైడెన్ ఆర్థిక ప్యాకేజ్ పెట్టిన తర్వాత, అంటే ఒక 5-6 నెలల కింద బైడెన్ ఆర్థిక ప్యాకేజ్ పెట్టకపోతే చాలా బ్యాంకులు కూడా దివాలా తీస్తాయన్నటువంటి పరిస్థితులకు వచ్చిండే. ఎందుకంటే కరోనా టైంలో ఇష్టం ఉన్నట్టు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించి, లేదనుకుంటే ఇష్టం ఉన్నట్టు బ్యాంకులు లోన్లను మంజూరు చేసి ఇక తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి 2%, 3% రేట్లకు కూడా లోన్లు ఇచ్చేసి చివరికి బ్యాంకులే దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చి ఈరోజు 6-8% కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చేస్తున్నాయంట. అంటే ఈ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితులకు, అంటే కేవలం ఇండివిజువల్సే కాదు, నాన్ ఇండివిజువల్స్, కమర్షియల్గా లేదంటే కంపెనీలు కూడా ఈరోజు బ్యాంకులకు లోన్లు కట్టలేని పరిస్థితులు ఉన్నాయంట. ఈవెన్ బ్యాంకులు కూడా ఈ లోన్లు ఇచ్చేసి ఆ రికవరీ కాక బ్యాంకులు కూడా దివాలా పోయేటువంటి పరిస్థితికి వచ్చిందంట. అట్లాంటి ఆర్థిక మాంద్యమంలో అమెరికా కొట్టుమిట్టాడుతుందన్నటువంటిది వార్త. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగాను, ఒక అమెరికాలోనే కాదు, జర్మనీ, స్వీడన్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోనూ ఉద్యోగ సంక్షోభం ఉందని లే ఆఫ్ పై వెబ్సైట్ సహా మరో 2 సంస్థలు నివేదికలు ఇచ్చాయంట. ప్రపంచంలో ప్రతి 10 ఉద్యోగ కోతల్లో 3 ఉద్యోగాల ఊస్టింగ్ ఈ దేశాల్లోనే జరుగుతుందంట. అంటే భారతదేశం అయితే ఆ లిస్టులో లేదు, భారతదేశం ఆర్థికంగా మంచిగానే ఉంది. ఇక జర్మనీ, స్వీడన్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా లాంటి దేశాలు అంటే పెద్ద దేశాలే. రెండోది 14 ఏళ్ళ పని అనుభవం ఉన్న పని చేయట్లే.
అమెరికాలో 30 ఏళ్ళుగా ఉంటున్నా గడిచిన 28 ఏళ్లలో ఇలాంటి ఉద్యోగ సంక్షేమం ఎప్పుడు చూడలే. 14 ఏళ్ళ పని అనుభవం ఉన్నవారికి కూడా ఇప్పుడు జాబ్ అయితే దొరుకుతలేదని అక్కడ ఉన్నటువంటి ఒక కన్సల్టెన్సీ ఆర్గనైజర్ కూడా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉందంట. ఆయన 30 ఏళ్ళ నుంచి ఆడున్నాడంట, 28 ఏళ్ళ నుంచి ఎప్పుడు అట్లాంటివి చూడలేదంట. 14-15 ఏళ్ళు అక్కడే పనిచేసిన వాళ్ళకి కూడా ఈరోజు అమెరికాలో జాబులు దొరకని పరిస్థితి వస్తుందంట. అంటే పరిస్థితి ఎట్లుందనేటువంటిది ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఈరోజు మన దృష్టిలో ఉంది. నిన్న మొన్న కూడా మనం చూసిండే, ఒకవేళ మన ఐఐటీస్ కూడా చెప్తున్నాయి, ఇక్కడ మన పిల్లలైతే ఫారెన్కి పోతున్నారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ జాబ్స్ కల్పిస్తామంటే చాలామంది మన భారతదేశానికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇట్లా చాలామంది అయితే చాలా సఫర్ అవుతున్నారంట. రెండవది, ఇంటి రెంట్లు పెరిగిపోయినాయంట, ఈఎంఐలు పెరిగిపోయినాయంట, ఖర్చులు పెరిగిపోయినాయంట, అన్ని రకాలుగా ఇన్సూరెన్సులు పెరిగిపోయినాయి, అద్దె భారాలు పెరిగిపోయినాయి, నిర్వహణ భారం కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఈవెన్ కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్ చేస్తున్నాయంట. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం అనేటువంటిది అయితే చాలా సేఫ్గా ఉంది. డాలర్ డ్రీమ్స్ తోటి అక్కడికి పోయి కష్టాలు పడకుండా అన్నీ వెరిఫై చేసుకునే పోండి. లేదనుకుంటే కష్టాల పాలు. మనం గతంలో చూసిండే WTC టవర్స్ పడిపోయిన తర్వాత ఒక్కసారి ఆర్థిక మాంద్యం ఎట్లొచ్చిండే అన్నటువంటిది, అంటే ఆల్మోస్ట్ 2006 నుంచి 2009-10 వరకు జరిగినటువంటి ఆర్థిక మాంద్యం మళ్ళీ మనకైతే కనిపిస్తోంది. కాబట్టి తస్మస్ జాగ్రత్త.